కడుపులో నరకాగ్ని కణాలు వేసుకున్నట్లు మీలో ఎవరైతే ఉత్తమ గుణగణాలు గలవారో వారే ఇస్లాం అనుసరణలోనూ ఉత్తములు. అయితే వారికి ధర్మావగాహన ఉండాలి. దేవుని తక్వాలను అంటే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదను తక్వా అంటారు. దీన్ని దేవుని తక్వాను నీవు తప్పనిసరిగా పాటించు. ఎందువలనంటే అది సకల సదాచారాలకు మూల నిధి. యుద్ధాన్ని తప్పనిసరిగా అయినదిగా చేసుకో. ఎందువలనంటే అది ముస్లింలకై సన్యాసత్వం లాంటిది. ఇంకా దైవ నామస్మరణను, దైవ గ్రంథ ఖురాన్ పఠనాన్ని నియమబద్ధంగా పాటించు. ఖురాన్ని ప్రతిరోజు కూడా చదువుతూ ఉండాలి. అవి నీకు ఈ యొక్క భూమిలో జ్యోతికి, అదేవిధంగా దివిలో నీ ప్రస్తావనకు కారణమవుతాయి. అంటే ఇహ పరలోకంలో కూడా ఉపయోగపడేది ఈ యొక్క ఖురాన్. నీ నోటిని మంచికై తప్ప ప్రతిదానికి నిషేధించుకొని ఉంచు. నీ యొక్క నోటిని మంచి మాట్లాడికి, మంచి మాటలు, చేష్టలు, చేతలు, పనులు ఇటువంటి దానికే ఉపయోగించు. వేరే ప్రతిదానికి నిషేధించుకొని ఉంచు. తద్వారా నీవు సైతానుని అదుపులో ఉంచగలుగుతావు. ఎవరైతే నైతిక ప్రవర్తనలో అందరికంటే ఉత్తముడో అతనే విశ్వాసంలో కూడా పరిపూర్ణుడు. మంచి పని చేసి నీవు ఆనందానుభూతి పొందితే, చెడు పని వల్ల నీకు ఆవేదన కలిగితే అప్పుడు నీవు విశ్వసించిన వాడివి మోమిన్. అనుమానాస్పదమైన విషయాన్ని వదిలి, అనుమానంగా ఉన్న విషయాలను వదిలి, అన్ని శంకలకు, సందేహాలకు తావివ్వని విషయాన్ని, ఆచరణను ఇష్టపడండి. మీకు ఏదైనా షిర్క్ అనిపించినా, బిదాతు, హరాము అనిపిస్తే, పాపము, నేరము, మోసము అనేది ఏదైనా విషయం అనిపిస్తే అటువంటి విషయాలకి, అటువంటి వాసనలకు కూడా దూరంగా ఉండాలి. ఎందువలనంటే సత్యం సదా సంతృప్తి స్వరూపం, అసత్యం నిత్యం సంశయపూరితం. సత్యం ఎప్పుడు సంతృప్తిని ప్రసాదిస్తుంది, అసత్యం ఎప్పుడు అనుమానాలకు తావతిస్తుంది, మనశ్శాంతి కూడా దొరకదు. ఇక ఎవరిని చూడగానే దైవం గుర్తుకు వస్తాడు.